దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ బీజేపీకి స్వంతంగా కావాల్సిన మెజార్టీ సీట్లు రాలేదు. దీంతో టీడీపీ, జేడీయూ మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మంగళవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ సంకీర్ణ ప్రభుత్వ మనుగడ కోసం ప్రధాని మోదీ కష్టాలు పడుతున్నారని అన్నారు. మోదీ శిబిరంలో ఎంపీలు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందన్నారు. బీజేపీ ఎంపీలు హస్తంగుటికి చేరే అవకాశం ఉన్నట్లు రాహుల్ గాంధీ హింట్ ఇచ్చారు. 400 సీట్లు గెలుస్తామన్న ఎన్డీఏ 293 సీట్లతో అధికారంలోకి వచ్చిందని, అయినా ఆ కీలక ఎంపీల జంపింగ్తో ఎప్పుడైనా బీజేపీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. ఇండియా బ్లాక్ అంచనాలకు మించి 234 స్థానాలను కైవసం చేసుకుందని తెలిపారు. బీజేపీ కంచుకోటైన యూపీలో ఇండియా బ్లాక్ బలమైన శక్తిగా నిలిచిందన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఏ క్షణమైనా కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్ పొరపాటుగా ఏర్పాటైందని, బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి సంఖ్యాబలం లేదన్నారు ఆయన. ఇది మైనారిటీ ప్రభుత్వం. ఎన్డీఏ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు, కానీ ప్రభుత్వం కూలిపోవాలని మేం కోరుకోవట్లేదన్నారు. దేశానికి మంచి జరగాలని, అందుకోసం కలిసికట్టుగా పనిచేయాలని మేము ఆశిస్తున్నామన్నారు ఖర్గే. కానీ ప్రధానికి మాత్రం మంచిని కొనసాగించే అలవాటు లేదని విమర్శలు గుప్పించారు. ఏదేమైనప్పటికీ దేశాన్ని బలోపేతం చేయడం కోసం మేం పూర్తి సహకారం అందిస్తామన్నారు ఖర్గే. ఓవైపు రాహుల్ అలా, మరోవైపు ఖర్గే ఇలా అనటం బీజేపీ నేతల్లో గుబులు రేపుతోంది. రాహుల్ అన్నట్లు బీజేపీ ఎంపీలు ఎవరైనా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారా, లేదంటే కావాలని రాహుల్ అలా చెప్తున్నారా తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.